హైదరాబాద్ నాంపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫర్నిచర్ గోదాంలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మంటల్లో 2 చిన్నారులు సహా 6 చిక్కుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం సజ్జనార్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈరోజు నాంపల్లి వచ్చా ఫర్నిచర్ షాప్ లో దాదాపు 12:30 గంటలో ఈ ఫైర్ ఇన్సిడెంట్ కావడం జరిగింది. సెల్లర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ వస్తే మనము మన డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాను, అట్లానే మన అడిషనల్ సిపి తఫ్సీరు, మన డీసీపీ, అట్లానే మొత్తం హైడ్రా ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, అట్లానే ఎమ్మెల్సీ కొల్మూరు వెంకట్రావు గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి మనం ఇది పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఫైర్ దాదాపు కంట్రోల్ కావడం జరిగింది, కానీ బట్ కింద సెల్లలో దాదాపు 3-4 ఉన్నారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళని మనము అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి మా టీం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైర్ ఇంజిన్స్ ప్లస్ అదేవిధంగా మన జేసీబీస్, మన ఫైర్ సిబ్బంది కూడా రోబో ద్వారా కూడా లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా 2-3 గంటలు పడే అవకాశం ఎక్కువ ఉంది. లేదు, లోపల వెళ్ళడానికి ప్రయత్నం అయితలేదు, చాలా పొగ ఉంది. సో అట్లా ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది, మనం ట్రై చేశాను. సో ఆ పొగ ఉండడం వల్ల లోపల అది ఒకసారి మనం ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా హైడ్రా ఆఫీషియల్స్, మనము ఫైర్, జిహెచ్ఎంసీ అందరూ కలిసి ఒక ఆడిట్ చేసి మనము ఏమేమో రెక్టిఫై మెజర్ చేసుకోవాల్సి తీసుకుంటాము. లోపల ఇంకా 3 ఉన్నారని చెప్తే 3 to 4 మెంబర్స్ ఉన్నారని చెప్తుంది. మన టీమ్స్ లోపల వెళ్ళడానికి బట్ బాగా పొగమున్న వల్ల రెస్క్యూ చేయలేకపోతున్నాం. అదే ఎవరికి క్లారిటీ లేదు అంటే ఇంకా 1 hour పైన పడుతుందని చెప్పి చెప్తున్నారు. మనం అన్ని రకాల మనము ఆ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కింద నుంచి స్టార్ట్ అయింది, కింద కావడంతోనే మనకు బాగా పొగం రావడం జరిగింది. అది ఇంకా అది ఎందుకు అయిందని చెప్పి మనం తర్వాత ఎంక్వైరీ చేస్తాం. మన 10 టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫర్నిచర్ గోదాంలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మంటల్లో 2 చిన్నారులు సహా మొత్తం 6 చిక్కుకున్నట్టుగా సమాచారం. అటు కాంప్లెక్స్ పైన వారంతా కూడా స్పృహ తప్పి పడిపోయినట్టు, అందులో ముఖ్యంగా 3 స్పృహ తప్పి పడిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు రోబోట్స్ ను యూజ్ చేస్తున్నారు. సెలార్లో ఫర్నిచర్ కూడా ఉండడంతో అటు రెస్క్యూ ఆపరేషన్ కూడా కష్టంగా మారుతోంది. జేసీబీలతో ఫర్నిచర్ ను బయటకు లాగిన రెస్క్యూ టీం రోబోతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. ఘటనా స్థలంలో మొత్తం 4 ఫైర్ ఇంజన్లు ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదానికి సంబంధించి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మొత్తం అటు 3 స్పృహ తప్పి పడిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. వారిని కాపాడేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? గడిచిన 4 గంటలకు పైగా అగ్నిమాపక సిబ్బంది నాంపల్లి ఇటు ఫర్నిచర్ షోరూమ్ లో ఘటన సంబంధించి కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను అయితే పూర్తిగా ఆపే ప్రయత్నం చేశారు, కానీ స్నోక్ పెద్ద మొత్తంలో వస్తున్న నేపథ్యంలో అటు 5 ఫ్లోర్ల కాంప్లెక్స్ కి సంబంధించి కూడా అద్దాలంతా ధ్వంసం చేసిన దృశ్యాలు మనకి ఒకసారి చూసుకోవచ్చు. ఇందాకటితో పోల్చుకుంటే పొగ దట్టంగా అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 5 నుంచి 6 ఉన్నారు. 3 గుర్తించాము. కొన్ని ఫోన్లు రింగ్ అవుతున్నాయి, కానీ వాటి ఎత్తట్లేంటో కూడా సిపి సజ్జనార్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఫైర్ ఫైటర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు కూడా జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రస్తుతానికైతే ఘటనా స్థలానికి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్నోక్ చాలా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అసలు లోపల
చిక్కున్న వారు బతుకున్నారా లేదా అన్న కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాచ్మెన్ కి సంబంధించిన పిల్లలు, వాళ్ళ బంధువులకు సంబంధించిన పిల్లలు ఈ రోజు ఇందులో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు పలువురు కార్మికులతో పాటు ఒక వృద్ధ మహిళ, మొత్తంగా 6 ఉన్నట్లుగా తెలుస్తుంది. 3 మాత్రం ఐడెంటిఫై చేశాము అంటూ కూడా పోలీసులు రెస్క్యూ టీం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగా మంటల దాటికి దట్టమైన పొగ అలుముకోవడంతో కూడా పొగ ఒక్కొక్క ఫ్లోర్ నుంచి కూడా అన్ని ఫ్లోర్లకి దట్టంగా అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. నాంపల్లిలోని అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్ గా చెప్తుంటారు. అన్ని ఫ్లోర్లో కూడా ఖరీదైన వస్తువులకు సంబంధించి కావచ్చు, కలపకు సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, పరుపులకు సంబంధించిన మెటీరియల్ కూడా చాలా పెద్ద మొత్తంలో స్టోర్ చేసినట్టుగా తెలుస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా ఎక్కువ క్వాంటిటీ, యూజ్డ్ క్వాంటిటీ సంబంధించిన మెటీరియల్, రా మెటీరియల్ తో పాటు ఫర్నిచర్ సంబంధించిన వాటిని కూడా ఎక్కువగా గ్రౌండ్ ప్లస్ -1, -2 కూడా స్టోర్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి మొత్తం విజువల్స్ లో చూసుకోవచ్చు. మనకి అద్దాలు పలగొట్టిన తర్వాత 1, 2, 3వ ఫ్లోర్ లో చూసుకుంటే ఫర్నిచర్, భారీ ఫర్నిచర్ కనిపిస్తుంది, ఖరీదైన ఫర్నిచర్ కనిపిస్తుంది. కానీ ఇందాకతో పోల్చుకుంటే పొగ ఎక్కువగా వస్తుంది. నల్లటి దట్టమైన పొగ లోపల నుంచి కూడా దారుణంగా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే వారు ఆర్తనాదాలు చేసుకున్న ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాదంలో వారు గ్రౌండ్ నుంచి -1లోకి 1వ ఫ్లోర్ కి వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి వారు అసలు బతికున్నారా లేదా ఏంటని వాళ్ళ ఆచూకీని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ ఎవరు ఎత్తని పరిస్థితి కనిపిస్తుంది. టాప్ ఫ్లోర్ లో కూడా 3 స్పృహ తప్పి పడిపోయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ డెడ్ బాడీస్ నిజంగా పైన ఉన్నాయా లేదా వారు పై వరకు చేరుకున్నారా ప్రమాదం. ఎందుకంటే ఒకసారిగా దట్టమైన పొగ అలుముకోవడం, భారీగా మంటలు రావడంతో ఫర్నిచర్ అంతా తగలబడటంతో కూడా పొగ మంటలు కొన్ని గంటలు మాత్రమే వచ్చాయి. కానీ స్మోక్, పొగ, దట్టమైన నల్లటి పొగ ఎక్కువసేపు రావడంతో కూడా చుట్టుపక్కల ఉండేవారు, రెస్క్యూ ఆపరేషన్ చేసేవారు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెనక సైడ్ గోడను బద్దలు కొట్టారు. లెఫ్ట్ సైడ్ సంబంధించిన అద్దాలను కూడా పూర్తిగా ఒక్కొక్క ఫ్లోర్ సంబంధించి కూడా బద్దలు కొడుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో పొగ, దట్టమైన నల్లటి పొగ బయటకు, ఎందుకంటే పరుపులతో పాటు కలప సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా క్వాంటిటీ, అంటే వివిధ రకాల సంబంధించిన మెటీరియల్స్, ఇంట్లో ఏదైతే మనం ఉపయోగించే సంబంధించిన ఫర్నిచర్ ఎక్కువగా ఉంటుందో వాటి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కింద ఫ్లోర్ లో ఎక్కువగా మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత పొగ వచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కి ఎక్కువగా మంటలు వ్యాపించాయి. కాబట్టి చాలా దట్టమైన పొగ వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు పరుపులు, దిండ్లతో పాటు కలప ఎక్కువగా తగలబడ్డప్పుడు ఇలాంటి పొగ, దట్టమైన పొగ, నల్లటి పొగ వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే అదే పొగ వస్తుంది. కొన్ని గంటల క్రితం మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారని, పొగని, దట్టమైన నల్లటి పొగని మాత్రం అదుపు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ ఫైటర్స్, అదేవిధంగా DRF, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా మొత్తంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ పొగను, స్మోక్ ను కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. రసాయనాలను వినియోగించి ఇందుకే కొద్దిసేపటి క్రితమే రోబోటిక్ యంత్రాన్ని గ్రౌండ్ ఫ్లోర్ లోకి పంపించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా ఏంటన్న, మనుషుల జాడ ఏమైనా ఉందా అని కనుక్కునే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతానికైతే చూసుకోవచ్చు దట్టమైన పొగ 1, 2, 3 ఫ్లోర్ లో దట్టమైన పొగ వస్తుంది. కాబట్టి లోపల అసలు ఎంతమంది ఉన్నారు, కార్మికులు ఉన్నారన్న సమాచారం మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం, పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం 3ని ఐడెంటిఫై చేశాము. మిగతా వారిని కూడా ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం బిల్డింగ్ సంబంధించిన కాంప్లెక్స్ చూసుకుంటే కనీసం ఒక ఫైర్ కావచ్చు, కానీ ఒక మనిషి చుట్టూ, బిల్డింగ్ చుట్టూ తిరిగేందుకు ప్లేస్ లేని పరిస్థితి కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో పచ్చటి సంబంధించిన రేకుల షెడ్ ని ఏర్పాటు చేసి బిల్డింగ్ కి అటాచ్ చేసి కూడా గూడెంగా వాడుకున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. 1, 2 ఫ్లోర్ లో కూడా మొత్తం ప్యాకప్ అయిన మొత్తం ఫర్నిచరే కనిపిస్తుంది. మనం చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1, 2 ఫ్లోర్ వరకు కూడా గ్రీన్ కలర్ లో ఉండే ఒక షెడ్ ని ఏర్పాటు చేశారు, గ్రిల్స్ ని ఏర్పాటు చేశారు. గ్రిల్స్ బద్దలు కొట్టి లోపల స్మోక్ ను కూడా బయటికి రప్పించే ప్రయత్నం కూడా ఫైర్ ఫైటర్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా సిపి సజ్జనార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటకు పైగా ఆయన ఇక్కడ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. కొంతమంది ఫైర్ ఫైటర్స్ కి వాళ్ళకి దిశానిర్ధారణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో విజువల్స్ లో చూసుకోవచ్చు దట్టమైన నల్లటి పొగ మనకి చాలా కనిపిస్తుంది. ఫైర్ ఫైటర్స్ లోపల చూసుకోవచ్చు, మనకి జాకీల సహాయంతో లోపలికి వెళ్లి లోపల ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఫర్నిచర్ షాప్ లో పనిచేసేవారు, మిగతా సంబంధించిన వారు ఎవరైనా షాప్ కు సంబంధించిన వారు ఉన్నారా లేదా అని కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి కనిపిస్తుంది. మాస్కులను తొలగించి, పొగ ఉన్నా కానీ లోపలికి వెళ్లి మనుషుల ఆనవాళ్లను గుర్తించే మాస్కులను ధరించి లోపలికి వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తుంది. కానీ వారు కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ప్రస్తుతం చూసుకోవచ్చు 1వ ఫ్లోర్ లో రైట్ సైడ్ ఉన్న మొత్తం అద్దాలన్నీ ధ్వంసం చేశారు. 2వ ఫ్లోర్ లో కొన్ని అద్దాలను ధ్వంసం చేశారు. కానీ 3వ, 4వ ఫ్లోర్ లో అద్దాలను ధ్వంసం చేయడం కొంత కష్టతరంగా మారుతుంది. అద్దాలు ధ్వంసం చేసే వారికి, ఫైర్ సంబంధించిన సిబ్బందికి కూడా కొంత పొగ రావడంతో కూడా వారు అక్కడికి చేరుకొని పని చేయని పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు దట్టమైన
నల్లటి పొగ వ్యాపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మరికొన్ని గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముగ్గురిని గుర్తించినట్టుగా చెప్తున్నారు, కానీ వారు ఏ స్థితిలో ఉన్నారు, అపమారక స్థితిలో ఉన్నారా ఏంటి అనే సమాచారం అయితే పోలీసులు కూడా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. వారి జాడని మనం కొద్దిసేపటి క్రితం వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడినప్పుడు వాజ్పేయికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన బంధువులు వచ్చారు. వారు ఆడుకున్న సమయంలో ఒకసారిగా మంటలు రావడంతో తామంతా బయటకు వచ్చాం, కానీ ఆ పిల్లలు లోపడే ఉన్నారంటూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఆ పిల్లలతో పాటు కొంతమంది ఆ షోరూమ్ కు సంబంధించిన కార్మికులు ఉన్నట్లుగా గుర్తించారు. కాబట్టి ఇంకా 5 నుంచి 6 మంది అందులో చిక్కుపోయినట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వివరాలు తమ సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. పూర్తిగా పొగ దాటికి ఫైర్ ఫైటర్స్ ఇక్కడ పోలీసులు కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని అద్దాలను ధ్వంసం చేస్తే కానీ కొంత దట్టమైన పొగని తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి పొగని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వారు అందిన కాడికి ఇటు వివిధ ఇనుప రాడ్లతో కూడా అటు అద్దాలను ధ్వంసం చేసే దృశ్యాలు మనకి లైవ్ లో కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ మరొక 2-3 గంటల పాటు ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తే కానీ పొగని పూర్తిగా తొలగించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత వారు అసలు ఎక్కడ ఉన్నారు, శ్రుపతప్పి పడిపోయి ఉన్నారా, కింద ఫ్లోర్ లో ఉన్నారా, పైకి ఎక్కడ ఆర్తనాలు చేసుకుంటూ పైకి వచ్చారా, వారి జాడలు కూడా తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో 10 ఫైర్ ఇంజిన్ల సహాయంతో కూడా పొగను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను పూర్తిగా కంట్రోల్ చేశారు, కానీ పొగని కంట్రోల్ చేయని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు మనకు కనిపిస్తున్న పచ్చటి సంబంధించిన ఈ గ్రిల్స్ మొత్తం ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. వాస్తవానికి ఈ బిల్డింగ్ కి సెట్ బ్యాక్ లేదు. కనీసం ఒక ఫైర్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక మనిషి చుట్టుపక్కల తిరిగేందుకు కూడా మనుషులు వెళ్లే అవకాశం లేకుండా కూడా మొత్తం ప్యాకప్ చేసి అద్దాలను కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. 1, 2 ఫ్లోర్ వరకు కూడా ఆ గ్రిల్స్ ని ఆ షెడ్ ఐరన్ సంబంధించిన రేకులను కూడా వాటికి అటాచ్ చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వాటికి ఒక్కొక్క షెడ్ ను తొలగిస్తూ ఆ రేకులను మొత్తం కూడా తొలగించు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి అయితే అద్దాలని ధ్వంసం చేసిన తర్వాత ప్రస్తుతానికి అందులో ఉన్న పొగంతా కూడా ఒక్కొక్క బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరికొన్ని గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది దీనికి సంబంధించి కూడా పనిచేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో విజువల్స్ లో చూసుకోవచ్చు దట్టమైన పొగ అలుముకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి విజువల్స్ లో. వాటికని ఆ దట్టమైన పొగ పోయిన తర్వాతనే కానీ అందులో ఉన్న ఎవరు చిక్కున్నారు, ఎంతమంది ఉన్నారు ఏంటన్న వివరాలు కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు దట్టమైన పొగ అలుముకున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. సిపి సజ్జనార్ కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మరొకసారి. Our DG Fire Services, our District Collector as well as the agency officers and we from Hyderabad City Police, we are present and we are trying our best to rescue those people. 4 మంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది. 4 మంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది. మంటలు అదుపులో వచ్చింది, కానీ స్మోక్ ఉండడం వల్ల లోపల పోలేకపోతున్నాను. వాళ్ళు సెకండ్ సెల్లర్లో ఉండాలని చెప్పి తెలుస్తుంది. సో అది అక్కడ పోవడానికి మనము డ్రిల్ చేసి లోపల ఆన్ ఉన్నాము. అందుకు స్మోక్ వల్ల వాళ్ళు బయట రాలేకపోతున్నారని చెప్పి మనకు అనిపిస్తుంది. అదే 2 చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో వీఆర్ ట్రైంగ్ టు రెస్క్యూ దోస్. లేదు, ఎవరు రెస్పాండ్ అయితే లేరు. బాగా స్మోక్ ఉంది. మన వాళ్ళు ఫైర్ ఆఫీసర్స్ లెవెల్ దాకా పోయారు, బట్ స్మోక్ ఉండడం వల్ల వెనక రావాల్సి వచ్చింది. ఫస్ట్ ఇది రెస్క్యూ చేయడం సెట్ బ్యాక్ సంబంధించి కావచ్చు రెస్క్యూ ఆపరేషన్ అవుతుంది. అందుకు సంబంధించిన వివరాలను చిన్నారులు ఉన్నారు, కానీ లోపలికి ఫైర్ ఫైటర్స్ వెళ్ళని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు సిపి సజ్జనార్. సుమారుగా గంట పాటు నుంచి కూడా ఆయన ఇక్కడే ఉండి ఈ రెస్క్యూ సంబంధించిన ఆపరేషన్ ని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అగ్నిమాపక సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుంటూ లోపల ఉన్న వారిని వాస్తవానికి ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు వారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే వారు సురక్ష పడిపోయినారు. వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం కాంప్లెక్స్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాం, రైట్ సైడ్ కూడా అదే పరిస్థితి ఉంది. దట్టమైన పొగ రావడంతో కూడా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1వ ఫ్లోర్ నుంచి కూడా పొగ రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సుమారుగా 10 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పు చేసే ప్రయత్నం చేశారు, కానీ పొగ రావడం కొంత కష్టతరంగా మారింది. ఫైర్ ఫైటర్స్ కి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు -1, 0 అదేవిధంగా 1, 2 ఫ్లోర్లో కూడా పూర్తి స్థాయిలో దట్టమైన నల్లటి పొగ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంప్లెక్స్ సంబంధించిన అన్ని అద్దాలను
పలగొడితే కానీ ఆ పొగ కంట్రోల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టుగా రిజల్ట్స్ లో చూసుకోవచ్చు. విలువైన ఫర్నిచర్ మనకి కనిపిస్తుంది. అన్ని ఫ్లోర్ లో కూడా ప్యాకప్ అయింది. గ్రౌండ్ ఫ్లోర్ లో రా మెటీరియల్ తో పాటు ఎక్కువ ఫర్నిచర్ కలప సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో విజువల్స్ లో చూసుకోవచ్చు. ఫైర్ ఫైటర్స్ అదేవిధంగా భారీ క్రైన్ల సహాయంతో కూడా జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వారిని ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తారు. కొద్దిసేపటి క్రితం ఈ కాంప్లెక్స్ సంబంధించిన వాచ్మెన్ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఒకసారిగా మంటలు వచ్చాయి, తర్వాత తాము భయపడుతూ పరుగులు తీసాం కానీ ఆ తర్వాత తమ చిన్నారులు లోపడి ఉండిపోయారంటూ కూడా ఆమె చెప్పింది. ఒక వృద్ధ మహిళతో పాటు కొంతమంది ఈ ఫర్నిచర్ షాప్ లో పనిచేసే కార్మికులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా 6 ఉన్నట్లుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి వారు ప్రాణాలతో ఉన్నారా లేదా సున్నతకు పడిపోయారు. ఎందుకంటే సహజంగానే చిన్నపాటి పొగ వచ్చినప్పుడే మనం తట్టుకొని పరిస్థితి ఉంది. కానీ ఇంత పెద్ద ధారాళమైన నల్లటి పొగ రావడం, బట్టమైన మంటలు అందుకున్న నేపథ్యంలో వారి పరిస్థితి ఏంటన్నా కూడా కొంత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన కలిగిస్తున్న అంశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ చుట్టుపక్కల సంబంధించిన షాప్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది హిందీ ప్రచార సభకు సంబంధించిన పక్కన ఉంటుంది. ఇందులో ఉండే వాళ్ళు కూడా ప్రస్తుతం భయంతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని ఫ్లోర్లకు సంబంధించి పొగ బయటకు వచ్చిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లి ఒక్కొక్క ఫ్లోర్ లో ఎవరైనా చిక్కున్నారా ఏంటన్న సమాచారాన్ని వారి ఆచూకీని జాడను కనుగొనే ప్రయత్నం అయితే చేసేసినట్టు చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే ఫైర్ ఫైటర్స్ వారి శ్రమ కొనసాగిస్తున్నారు. అన్ని అద్దాలను పలగొట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు భారీ క్రెయిన్ సహాయంతో 5 ఫ్లోర్ల బిల్డింగ్ కి సంబంధించిన ప్రతి కాంప్లెక్స్ సంబంధించి ప్రతి ఫ్లోర్ కి సంబంధించిన అద్దాలను కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్న దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడు లేని గతంలో నాంపల్లి పరిసర ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం చూసేటప్పుడు భారీ అగ్ని ప్రమాదం చూసుకుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కెమికల్ మంటలు వ్యాపించడంతో ఆ అపార్ట్మెంట్ లోని వందల సంబంధించిన జనం కావచ్చు, వందల సంబంధించిన ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ నగరంలోని చాలా చోట్ల నిబంధనలకి విరుద్ధంగా బహుళంతస్తుల భవనాలు విలిచాయి. కనీసం సెట్ బ్యాక్ లేకపోవడం, స్థానిక అధికారులు పట్టించకపోవడం, ఫైర్ నామ్స్ పాటించకపోవడంతో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు కూడా ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతున్న విషయాలు మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే నాంపల్లిలోని ఈ ఫర్నిచర్ సంబంధించి కూడా ఎలాంటి నామ్స్ లేకపోవడంతో కూడా ప్రమాదం చోటు చేసుకుంటే బహుళంతస్తుల బిల్డింగ్ సంబంధించి కూడా సెట్ బ్యాక్ లేకపోవడం, సో ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది, అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లేందుకే గంటల తరబడి కష్టపడాల్సిన పరిస్థితి పడింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే సెట్ బ్యాక్ లేకపోవడంతో మిగతా సంబంధించిన కాంప్లెక్స్ నుంచి మిగతా అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా వారు లోపలికి వెళ్లి మంటలను పొగను అదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి, అదేవిధంగా కిరణ్, అటు 4 గంటల నుంచి సుమారుగా పిల్లలంతా కూడా అందులోనే చిక్కుకుపోయారు. వారిని రెస్క్యూ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారా? ఎలా చూడాలి? ప్రస్తుతానికైతే లోపల చిక్కుపోయిన చిన్నారుల ఆచూకీ సంబంధించి కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే పొగ దట్టంగా ఉంది. వారు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నారా, అసలు ఏ ఫ్లోర్ లో ఉన్నారో కూడా సమాచారాన్ని రాబట్టలేని పరిస్థితి రెస్క్యూ టీమ్ కి, పోలీసులకు ఉంది. కాబట్టి ప్రస్తుతం వారి ఆచూకీని కనుక్కోవడం కష్టతరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది చిన్నారులు. ఎందుకంటే చిన్నపాటి పొగ వచ్చినప్పుడే మనం తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ దట్టమైన పొగ కింద ఫ్లోర్ నుంచి అన్ని ఫ్లోర్లోకి వ్యాపించడంతో వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. దట్టమైన పొగని కంట్రోల్ చేసే కానీ అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లి ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాద ప్రాంతాల నుంచి అన్ని ఫ్లోర్లను కూడా వాళ్ళ ఆచూకీ కోసం గాలించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది కొంత ఆందోళనకరంగా అంశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం సిపి సజ్జనార్ మాట్లాడుతూ కూడా 3ని ఐడెంటిఫై చేశాం, మిగతా వారిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, ఆ ఫోన్లు ఆన్ లో ఉన్నాయి కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లంటూ కూడా చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరికొన్ని గంటల పాటు జరిగే అవకాశం కనిపిస్తుంది. చుట్టుపక్కల కాంప్లెక్స్ సంబంధించిన వారందరినీ కూడా ఖాళీ చేపించే ప్రయత్నం కూడా చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్న విధంగా చూసుకోవచ్చు. దట్టమైన పొగ బయటికి వస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, మనం 10 టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూస్తూ ఉన్నాం. మంటలను ఆర్పిన అనంతరం అటు పొగలు దట్టంగా వ్యాపిస్తూ ఉన్నాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కాస్త కష్టంగా మారిన నేపథ్యంలో అటు
మరికొంతమంది సిబ్బందిని అక్కడ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంటలను ఆర్పినా కూడా అటు పొగ మాత్రం దట్టంగా వ్యాపిస్తోంది. అటు లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మరోవైపు అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ ని కూడా బయటకు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు హైదరాబాద్ నాంపల్లి దగ్గర ప్రధానంగా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఫర్నిచర్ గోదాంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు అనుకున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు సిపి సజ్జనార్. అటు మంటల్లో 2 చిన్నారులు సహా 6 చిక్కుకున్నట్టుగా సమాచారం. మరికొంతమంది సెకండ్ సెల్లార్లో చిక్కుకున్నట్టుగా ఇంతకుముందు సిపి సజ్జనార్ తెలిపారు. అటు కాంప్లెక్స్ పైన 3 సురదప్పి పడిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. వారిని కాపాడేందుకు ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. సెల్లార్లో ఫర్నిచర్ ఉండడంతో ముఖ్యంగా రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారుతోంది. జేసీబీతో ఫర్నిచర్ ను బయటకు లాగినటువంటి రెస్క్యూ టీం అటు రోబోతో మంటలను కూడా ఆర్పింది. ఇక ఘటనా స్థలంలో ప్రస్తుతం 4 ఫైర్ ఇంజన్లు మరికొంత మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మేము పైన ఉంటే కింది కూరుకొచ్చినాం. నేను మా పాప పైన ఉన్నాము. దుకాణాలు అంతా మందే ఉన్నారు, జనాలే ఉన్నారు. మమ్మీ లేదు, వాళ్ళ మేనత్త పిల్లలు. 3 ఫ్యామిలీస్ ఉంటామన్నా మేము. ఒక వాచ్మెన్ ఉంటది, మేము వాళ్ళు అందరం ఇళ్ళని పనిచేసి ఇక్కడ బతకడానికి వచ్చినాం. ప్రణీత్ అఖిలు చుట్టాల వాళ్ళ పిల్లలని దుకాణాలు పోయిరంట, పనిచేసే వాళ్ళు తీస్తారా. ముస్లిం వాచ్మెన్ అమ్మ కూడా వాళ్ళనే ఉంది. ఫైర్ సిబ్బంది కూడా రోబో ద్వారా కూడా లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా 2-3 గంటలు పడే అవకాశం ఎక్కువ ఉంది. లేదు, లోపల వెళ్ళడానికి ప్రయత్నం అయితలేదు, చాలా పొగ ఉంది. సో అట్లా ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది, మనం ట్రై చేశాను. సో ఆ పొగ ఉండడం వల్ల లోపల అవునవును అది ఒకసారి మనం అవునవును ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా హైడ్రా ఆఫీషియల్స్, మనము ఫైర్, జిహెచ్ఎంసీ అందరూ కలిసి ఒక ఆడిట్ చేసి మనము ఏమేమో రెక్టిఫై మెజర్ చేసుకోవచ్చు తీసుకుంటాం. లోపల ఇంకా 3 ఉన్నారని చెప్పి 3 to 4 మెంబర్స్ ఉన్నారని చెప్పి తెలిసింది. మన టీమ్స్ లోపల వెళ్ళడానికి బట్ బాగా పొగమున్న వల్ల రెస్క్యూ చేయలేకపోతున్నాం. అదే ఎవరికి క్లారిటీ లేదు అంటే ఇంకా 1 hour పైన పడుతుందని చెప్పి చెప్తున్నారు. మనం అన్ని రకాల మనము ఆ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయడం కింద నుంచి స్టార్ట్ అయింది. కింద కావడంతోనే మనకు బాగా పొగం రావడం జరిగింది. అది ఇంకా అది ఎందుకు అయిందని చెప్పి మనం తర్వాత ఎంక్వైరీ చేస్తాం. హైదరాబాద్ నాంపల్లిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఫర్నిచర్ గోదాంలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మంటల్లో 2 చిన్నారులు సహా 6 చిక్కుకున్నట్టుగా సమాచారం. అటు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అందులో కాంప్లెక్స్ పైన 3 సృహతప్పి పడిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. సెల్లార్లో ఫర్నిచర్ ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారుతోంది. జేసీబీతో ఫర్నిచర్ ను బయటకు లాగినటువంటి రెస్క్యూ టీం అటు రోబోతో మంటలను కూడా ఆర్పింది. ఇక ఘటనా స్థలంలో మొత్తం 4 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. అటు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. మొత్తం పైన చిక్కుకుపోయినటువంటి పిల్లలను కాపాడేందుకు ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. మరోవైపు ఆ పిల్లల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. పైన చిక్కుకున్న వారిని కాపాడమంటూ కూడా అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇంతకు ముందే సిపి సజ్జనార్ కూడా మీడియాతో మాట్లాడారు. మంటలను ఆర్పినా కూడా దట్టమైన పొగ వ్యాపించడం వల్ల లోపలికి వెళ్లడం కష్టంగా మారుతోంది. అందువల్లే కొంత లేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది అన్నారు. పిల్లలను కాపాడేందుకు మరోవైపు అటు రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫైర్ ఫైటర్స్ అందులో ఉన్నటువంటి వారిని కాపాడడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించిన నేపథ్యంలో అటు రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతూనే ఉంది. 2 నుంచి 3 గంటల వరకు కూడా మొత్తం ఆపరేషన్ కి కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది అని సిపి సజ్జనార్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. మరోవైపు దట్టమైన పొగ కూడా వ్యాపిస్తోంది అని కొద్దిసేపటి క్రితమే సిపి సజ్జనార్ కూడా తెలిపారు. లోపల ఉన్న వారిని కాపాడేందుకు ఎంతవరకు టైం పట్టొచ్చు, ఎలా చూడాలి, అప్డేట్స్ ఏంటి?
సార్ 4 గంటల పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, కానీ దట్టమైన నల్లటి పొగ రావడంతో రెస్క్యూ చేసే వారికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇందాకటితో పోల్చుకుంటే చుట్టుపక్కల సంబంధించి కూడా దట్టమైన పొగ అలుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పొగని కంట్రోల్ చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది వాటర్ ని అప్లై చేస్తున్నా కానీ దట్టమైన పొగ బయటకు వచ్చిన దృశ్యాలు కనిపిస్తుంది. ఆఫీసర్లకు కూడా కొంత రిస్క్ ని కంట్రోల్ చేసేందుకు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. సిపి సజ్జనార్ నేరుగా ఘటనా స్థలంలో ఉన్నారు, పర్యవేక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఈ ప్రమాద జరిగిన ప్రాంతంలో కూడా 2 చిన్నారులు లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా 4కు సంబంధించిన ఇందులో 4 పురుషులు, 1 మహిళ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారిని రెస్క్యూ చేయడం, వారి ఆచూకీ కనుక్కోవడం ప్రస్తుతానికైతే కొంత కష్టతరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేశారు. సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేశారు. కొద్ది రోజుల క్రితమే ఈ షెడ్లను కూడా ఏర్పాటు చేసి మొత్తం క్లోజ్ చేసి ఫర్నిచర్ గూడెంకి వాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, జేసీబీ సాయంతో గూడెంని బద్దలు కొట్టి ఆ స్వెటర్ ను కూడా క్లోజ్ చేసే బయటికి తొలగించే ప్రయత్నం చేస్తారు. కానీ దాని వెనక పెద్ద మొత్తంలో కూడా స్టోర్ చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అన్ని ఫ్లోర్లో కూడా భారీగా ఫర్నిచర్ నిల్వ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కువగా చాలా ఫర్నిచర్ ఉంది. కొంత లూజ్డ్ క్వాంటిటీకి సంబంధించిన ఫర్నిచర్ తో పాటు వివిధ రకాలకు సంబంధించిన మెటీరియల్ ని ఎక్కువగా ఉంచడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైన చేసింది. సుమారుగా 2 గంటల పాటు ఆ ఫైర్ అయింది. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ లోపలికి వెళ్లేందుకు ఎలాంటి సెట్ బ్యాక్ లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది యంత్రాలకు కూడా చాలాసేపు శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అప్పటికే అనుకురాని ఘటన జరిగిపోయింది. అందులో ఉన్న వారు లోపడే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మంటలు పొగ చూసి కొంతమంది మాత్రమే బయటికి పరుగులు తీసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలకు సంబంధించిన ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆవుతైన పరిస్థితి కనిపిస్తుంది. ఫర్నిచర్ మొత్తం తగలబట్టినట్టుగా తెలుస్తుంది. దట్టమైన నల్లటి పొగ వస్తున్న దృశ్యాలు మనకి కెమెరా చూపిస్తున్నాడు కావచ్చు. ప్రస్తుతం చూసుకోవచ్చు, కొన్ని గంటల నుంచి కూడా పొగ దట్టంగా వస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆ పొగని కంట్రోల్ చేసేందుకు కొంత కెమికల్ ని వాడే ప్రయత్నం కూడా పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నా కానీ పొగ ఉత్పన్నమవుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే వారిని రెస్క్యూ చేయడం, 6 ఆచూ కనిపించట్లేదు, 3ని ఐడెంటిఫై చేసాం, వాళ్ళ పేర్లు కూడా కనుగొన్నాం. కానీ వారు ఎక్కడ ఏ ఫ్లోర్ లో ఉన్నారనుకొని వారి జాడను తెలుసుకోలేని పరిస్థితి ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెస్క్యూ టీం లోపలికి వెళ్లే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు, వెనుక నుంచి ఇంకా ఆర్పిన కొద్ది పొగని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ పొగ దట్టంగా వస్తున్న దృశ్యాలే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి చూసుకోవచ్చు, పైనుంచి కూడా కొంత పొగని కంట్రోల్ చేసేందుకు వాటర్ ని అప్లై చేస్తున్న దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. కానీ దట్టమైన పొగ వస్తూనే ఉంది, ఇంకా ధారాళంగా పొగ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పొగ కంట్రోల్ కావాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి పొగని పూర్తిగా కంట్రోల్ చేసిన తర్వాతే మాత్రమే లోపల ఎవరు చిక్కున్నారు, వారు ప్రాణాలతో ఉన్నారా ఏంటనేది కొంత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కాంప్లెక్స్ చుట్టుపక్కల ఎడమ కుడి వైపు కూడా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన సంబంధించిన పూర్తిగా ఇనుప సంబంధించిన గ్రిడ్స్ ను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళలేని విధంగా కాంప్లెక్స్ నిర్మాణం జరిగినట్టుగా మనం చెప్పాల్సింది. గతంలో ఈ పచ్చటి సంబంధించిన రేకుల షెడ్కు సంబంధించి ఏర్పాటు చేసినప్పుడు జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పుడు కూడా కనీసం కాలయాపన చేశారు, ఇప్పటి వరకు తొలగించలేదు, 6 నెలలు అవుతుంది అని కూడా స్థానికులు చెప్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రమాద తీవ్రత సుమారుగా 6 చిక్కుపోయారు. లోపల పూర్తిగా అన్ని ఫ్లోర్ల సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా తగబడిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి స్మోక్ రావడం కొంత కష్టతరంగా మారింది. ఫైర్ ఫైటర్స్ కూడా పొగని కంట్రోల్ చేసుకునే విధంగా మాస్కులను ధరించి రోబోటిక్ యంత్రాల ద్వారా కూడా లోపల వారి ఆచూకీని కనుగొనే ప్రయత్నం మీద చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 7 పరిస్థితులకు పైగా అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన ప్రాంతానికి చేరుకున్నాయి, మాటలు అర్థం చేశాయి. కానీ పొగని కంట్రోల్ చేయడం అగ్నిమాపక సిబ్బందికి కొంత కష్టతరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. డిఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారికి కూడా కొంత పరిస్థితి అనుకూలించకపోవడంతో వారు కూడా పొగని కంట్రోల్ అయిన తర్వాతనే లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పైన భారీ హైడ్రాలిక్ క్రెయిన్ సాయంతో వాటర్ అప్లై చేస్తున్నారు, కింద నుంచి కూడా అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని గంటల పాటు కొంత పొగని కంట్రోల్ చేసేందుకు సమయం పడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత పొగని కంట్రోల్ చేసిన తర్వాతనే లోపల ఎంత చిక్కున్నారు ఏంటన్న వాళ్ళ ఆచూకీని కనుగొనే అవకాశం ఉంటుంది, వాడి జాడను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.